అన్న 3 తాళ్ళు తీశారన్నా. ఏముందన్నా, ఇది బాగా చిన్నగా ఉందన్నా, ఇది మరీ పెద్దగా ఉందన్నా, ఇది మరీ పెద్దగా ఉందన్నా. దేవుని మందిరంలో నీవు నేను సమానమే. దేవుని మందిరంలో నీవు నేను సమానం అనేటువంటి విషయాన్ని ఈ చిన్న మ్యాజిక్ ద్వారా తెలియదు. ఎక్కడ సమానం అవుతాయన్నా? ఎక్కడ అవుతాయన్నా? అవో. ఎలా ఉన్నాయి? చాలా పెద్దగా ఉంది, చాలా చిన్నగా ఉంది. నేను దేవుని దృష్టిలో అన్నా నాకు పాటలు రావన్నా, అన్నా నేను డ్రమ్స్ ప్లే చేయలేకపోతున్నానన్నా అన్నా అని అనుకుంటూ ఉంటాం. పిల్లలు, ఈ దేవుని మందిరంలో నీవు నేను సమానమనే మ్యాజిక్ చేస్తున్నావు. దేవుడు నిన్ను నన్ను సమానంగా ఉంచుతున్నాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు. పిల్లలు, ఆ చిన్న మ్యాజిక్ దీని ద్వారా చూద్దాం. చూడండి. ఏముందన్నా, 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 మ్యాజిక్ ఏముందన్నా, ఏం చూపిస్తున్నారన్నా అంటే చిన్న మ్యాజిక్ ద్వారా చూపిస్తున్నా. అన్నా నేను కూడా 3 తాళ్ళు తెచ్చుకుంటానన్నా, చక్కగా కూడా మ్యాజిక్ చేస్తానన్నా, సమానం చేస్తాను. ఎప్పటికీ సమానం అవుతాయన్నా? వర్షాలు రావట్లేదు కానీ ఈ స్త్రీలందరూ కూడా ఏమనుకుంటారంటే 4 తాళ్ళు ఇవ్వండి అన్న, బట్టలారు వేసుకుంటాం అనుకుంటారు. సో ఇది ఎలా సమానం అవుద్దన్న? పిల్లలు, ఎలా సమానం అవుద్ది? దేవుని దృష్టిలో నీవు నేను అనే సమానం అనేటువంటి చిన్న మ్యాజిక్ ద్వారా దేవుడు నిన్ను నన్ను తన యొక్క సన్నిధిని ఆహ్వానిస్తున్నాడు. పిల్లలు చూస్తున్నారా? మరి చూడండి, చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. అరే ఎలారా, ఎలా సమానమైనరా? అరే ఎలా సమానమైపోయినరా? పిల్లలు గమనిస్తున్నారా? దేవుని సన్నిధిలో నీవు నేను సమానంగా ఉండాలనేటువంటిది దేవుడు చెప్తున్నాడు. నీకున్న చిన్న తలాంతు అయి ఉండొచ్చు, ఒక అన్న బాగా పెద్ద తలాంతు కలిగి ఉండొచ్చు. దేవుడు నిన్ను నన్ను దేవుని సన్నిధిలో సమానంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అన్న ఒకసారి చేతి ఏంటన్నా నేను చూస్తాం. ఎస్ చూడండి, మళ్ళీ తీశాను అన్న, మళ్ళీ చూడండి అన్న, మళ్ళీ చూస్తానన్నా, మళ్ళీ చూడాలన్నా అని అంటున్నారు. ఎస్ నేను ఈ చేయి తీయాలన్నది మీ కోరిక, మీ ఆలోచన తెలుసు నాకు. మళ్ళీ చూపిస్తున్నాను, అంతే, సమానంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి చూపించండి అంటే సరే చూపించగలను, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. మన పిల్లలు చూస్తున్నారా? మనమందరం కూడా దేవుని దృష్టిలో సమానం అనే సత్యాన్ని మన IBM చర్చ్ ద్వారా తెలుసుకున్నాం. తమ్ముళ్ళు కూడా చాలా చక్కగా చూస్తున్నారు. అలా చూడవలసింది కూడా మాకుంది. టీచర్ గారు ఫస్ట్ టైం చూస్తున్నారా? చూడండి, టికెట్ తీసుకున్నారు కదా, చాలా ఆనందిస్తున్నారు. అందుకునే పిల్లల కంటే ఎక్కువ ఆనందిస్తున్నారు. అలా ఆనందించడానికే నేను కూడా అలా ఆనందించడానికి ఇష్టపడతాను. నల్ల సంచి తీశారన్నా, మా ఊరు రావాలా, మర్రిల బంధం అనే ఊరు రావాలా, ఏలూరు నుండి వచ్చానంటున్నారు. ఓకే, ఆ ఊరు రావాలన్నా. ఏముందన్నా, ఓ చిన్న సంచి తీశారు. ఈ సంచిలో ఏముందన్నా? ఏ ఊరు అన్నా? మా ఊరు వచ్చి మళ్ళీ మాకు చూపిస్తున్నారు. పిల్లలు మరి కొట్టు చప్పట్లు. పిల్లలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కొట్టాలి మరి. పిల్లలు గుడ్డు ముందా, కోడి ముందా, విత్తనం ముందా, చెట్టు ముందా, బైబిల్ ముందా, సైన్స్ ముందా? పిల్లలు సండే స్కూల్కి వెళ్ళే ఒక చిన్న పిల్లవాడు వింటున్నాడు. అన్నలు మాట్లాడుకున్నారు. ఎరా గుడ్డు ముందా, కోడి ముందా, ఊరుకోరా అంటా ఉండంటే ఈ సండే స్కూల్కి వెళ్ళే పిల్లవాడు చెప్తున్నాడు అన్నల దగ్గర నిలబడి, అన్నా కోడి ముందా గుడ్డు ముందా మాకు తెలియదు, కానీ మా సండే స్కూల్ టీచర్ చెప్పింది యేసయ్య సర్వము సృష్టించాడు, ఆ సృష్టించిన దాంట్లో కోడి ఉంది, కోడి నుండి గుడ్డు వచ్చింది అన్నయ్య. కోడి ముందా గుడ్డు ముందా అంటే మీరు అనుకుంటున్నారేమో, కానీ మా టీచర్ మాకు చెప్పింది, సండే స్కూల్ టీచరు, యేసయ్యను సర్వ సృష్టిని సృజించాడు, ఆ సృష్టిలో కోడి ఉంది, ఆ కోడి నుంచి గుడ్డు వచ్చింది అన్నయ్య అంటే గుడ్డు ముందా కోడి ముందా నాకు ఆ డౌట్ లేదన్నయ్య.
యేసయ్య కోడిని సృజించాడు, దాని నుండి ఏమొచ్చింది? దాని నుండి పువ్వు వచ్చింది. అలాగే చెట్టు వచ్చింది, చెట్టు నుండి దాని నుండి ఏమొచ్చింది? విత్తనం వచ్చింది. సైన్స్ ముందా, బైబిల్ ముందా? ఆహా, ఏం ప్రశ్న వేశారన్న. యోబు గ్రంథంలో 17వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు చాలా విషయాలు, సైన్స్ విషయాలు ఉంటాయి. ఆదాముకు గాఢ నిద్ర దేవుడు ఎలా కలగ చేశాడో అని, ఆ గాఢ నిద్రని కలగ చేస్తే అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్పి ఆ గాఢ నిద్రను ద్వారా ఏం చేశాడనే అనస్థీషియాని కనుగొన్నాడు సర్ జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఆయన. తమ్ముళ్ళు వింటున్నారా? భూమి పొడవు, భూమి బరువు, గాలి ఎక్కడి నుండి వస్తుంది, సైన్స్ యొక్క విధానం, మానవుని యొక్క తత్వం అనేటువంటిది, సొలోమాన్ చెప్పిన జ్ఞానం, వృక్షశాస్త్రం, ఇవన్నీ కూడా మనం బైబిల్ని ప్రింట్ అయిన తర్వాత వీటి సత్యాలను తెలుసుకున్నాం. అంతకుముందు భూమి ఎలా ఉందంటే బల్లపరుపుగా ఉంది అన్నాడు కొంతకాలం. భూమి బల్లపరుపుగా ఉంది అన్నాడు కొంతకాలం. కాదండి, భూమి గుండ్రంగా ఉంది. తూచ్ 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 భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది అన్నారు. ఎక్కడి నుండి ఉంది అంటే భూమి గోళాకారంగా ఉంది అన్న విషయాన్ని యోబు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ద్వారా తెలుసుకున్నాడు. సో బైబిల్ ముందా, సైన్స్ ముందా అంటే బైబిల్ యొక్క జ్ఞానం ద్వారా సైన్స్ అనేటువంటి అభివృద్ధి చెందారు అని చెప్పడానికి ఒక సేవకుడిగా నేను చాలా సంతోషిస్తున్నా. మరొక అంశంలోకి వెళ్దాం పిల్లలు. అనూరారా, ఇక్కడ నిలబడు. నీ పేరు? వెరీ గుడ్. అంత పెద్ద పేరు నేను పలకలేను, కానీ పట్టుకోదే. పట్టుకునే ముందుగా మీ అందరి సమక్షంలో తమ్ముడు చక్కగా దీన్ని పరీక్షిస్తున్నాడు. నేను కూడా పరీక్షిస్తాను, దీనికి ఏమన్నా ఉన్నాయా ఏంటి అని చూస్తాడు. మీకు ఇంకా డౌట్ అయితే చెయ్యెత్తి మీరు కూడా ఎవరైనా వస్తే రావచ్చు. హర్ష చూస్తాడు. ఒకసారి చూసుకోమ్మా, లోపల ఏమైనా ఉందేమో ఏంటన్నా, ఏమన్నా విధానం ఏమైనా ఉందేమో చూసుకో. లోపల ఏమన్నా బ్యాగ్ డౌట్ పడిపోతున్నాడు అమ్మా, ఏమన్నా చూసుకో. అరలే ఏమన్నా ఉన్నాయా లోపల నుంచి, కానీ ఇది కానీ ఏమన్నా ఉందా? ఏం లేదు. అదేనమ్మా, అదేనమ్మా, అంతే అంతే. ఇదేం రిబ్బనమ్మా? ఇదేం రిబ్బను? బ్లాక్. అది చెప్పండి చాలు, మీరు ఏటో పరీక్ష ఇచ్చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్ నాన్న. మీ అందరి కోసం హర్ష వచ్చాడు, చక్కగా చూస్తున్నాడు. హర్ష ఏం చదువుతున్నావమ్మా? 5th క్లాస్. వెళ్తున్నావా? వస్తున్నావా? వెళ్తున్నావా? 5th వెళ్తున్నాడు. వెళ్ళావులే కానీ లోపల వేసేయమ్మా. ఏ కలర్ రిబ్బన్ వేసాడమ్మా? బ్లాక్ కలర్. హర్ష ఏ స్కూలు? శ్రీ చైతన్య. ఎక్కడ? జంక్షన్లో శ్రీ చైతన్య స్కూల్కి వెళ్తున్నాడు. హర్ష ఏ రిబ్బన్ వేసాడు? బ్లాక్ రిబ్బన్ వేసాడు. ఇప్పుడు తీస్తాడు హర్ష చేయి పెట్టి. హర్ష తీయమ్మా. ఏంట్రా మన హర్ష బ్లాక్ రిబ్బన్ వేశాడు, వైట్ వచ్చింది. పిల్లలు వింటున్నారా? బ్లాక్ రిబ్బన్ వైట్గా వస్తే పెద్ద విశేషం ఏం లేదు, కానీ దేవుని దగ్గరికి వచ్చాం కదా మనం అందరం, పాటలు, మాటలు, కథలు ఇవన్నీ వింటున్నాం కదా. ఇవన్నీ వీటి ద్వారా దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, దీవెన పొందుకుంటాం. నల్లగా ఉన్నది తెల్లగా ఎలాగైతే ఉందో ఈ యొక్క దేవుడు నిన్ను నన్ను ఈ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. చెప్పండి, మన దేవుడు. చెప్పండి నాన్న, మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇబ్రూ పదంలో, ఇబ్రూ భాషలో ఒక పదాన్ని 3 సార్లు చెప్పారంటే దానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉందన్నమాట. అందుకనే మన దేవుని యొక్క గొప్పతనాల్లో ఒక గొప్పతనం ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు, నిన్ను నన్ను ఇలా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మా నాన్న అడిగి జంక్షన్ వెళ్ళి ఒక 50 మీటర్లు వైట్ రిబ్బన్ పెట్టి ఇంటి నిండా కట్టేస్తామంటే ఈ రిబ్బన్లా ఉండమంటలా. పిల్లలు వింటున్నారా? తెల్లగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన దేవుడు ఏ దేవుడమ్మా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. వెరీ గుడ్. ప్రశ్నలోకి వెళ్తున్నామండి. అరే మనం అందరం చెప్దాం, వీళ్ళు ఏం యాక్షన్ చేస్తున్నారో చూద్దాం, వీళ్ళు అసలు ఎలా చేస్తున్నారో చూద్దాం. రండమ్మ.
ముందు ముగ్గురు ముందు రండి, ఇద్దరు ముందుకు రండి. చెప్పిన మాట ఏంటండి అమ్మా, ముందుకు రమ్మా. నువ్వు వెనక్కుండమ్మా, కొంచెం ముందుకు జరుగు. ఒక 1 2 3 స్టార్ట్. యెహోవా నా చెప్పండి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1. అరే మనం ఏం చెప్పొద్దు, వాళ్ళే చెప్పుకుంటారు. దేనికి గెస్ట్గా వచ్చినట్టు ఉన్నారా? కమాన్ 1 2 3 స్టార్ట్. అయ్యా మీరు రండి. చెప్పుకుని మీరు యాక్షన్ చేయాలి. కమాన్ 1 2 3 స్టార్ట్. నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1. చిన్నప్పుడు టీచర్ ఏం చెప్తే వెనకాల నుండి అలా చూసి చేసినట్టు ఉంది. అక్కడ నుండి చేయండి. అటు చూస్తా కెమెరా, అది అటు చూస్తా చేయండి. కమాన్ 1 2 3 అందరూ చెప్తారా? కమాన్ 1 2 3 స్టార్ట్. చెప్పు. వెరీ గుడ్. చాలా చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు యేసు పలికిన మాట కావాలి మన జీవిత బాట. చూసారు పిల్లలు, క్యాండిల్ ఇలా ఉంది. యేసయ్య నిన్ను నన్ను వెలుగుతూ ఉన్నటువంటి చోటని నిన్ను నన్ను ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆ వెలుగు ఎత్తుగా ఉంటుంది. ఆ వెలుగు ఇతరులను వెలిగిస్తూ ఉంటుంది. ఆ వెలుగు ఎత్తైనటువంటిది ఎప్పుడైతే ఉందో, ఇతరులను వెలిగిస్తూ ఉందో, ఆ వెలుగులో ఇతరులను ఆకర్షిస్తూ ఉంటుంది, మార్గాన్ని చూపిస్తుంది. నిన్ను నన్ను ఇలా ఉండమంటున్నాడు ప్రభు. వెలుగుతూ ఉండాలి. ఎలా వెలుగుతానన్నా, నేను కొంచెం వీక్ అన్నా మంచిదే. వెలుగుతూ ఉండడండి. ఈ మందిరానికి వస్తే నీ వెలుగు తగ్గినా సరే అనేక మందితో పాటు మనం కూడా వెలుగుతూ ఉంటాం. పిల్లలు అన్నా ఇలా వెలిగితే ఏమవుతామన్నా, ఇలా వెలిగితే నీవు నేను ఏమవుతామో పిల్లలు చిన్న మ్యాజిక్ ద్వారా చూద్దాం. చూడండి, చిన్న మ్యాజిక్ ద్వారా చేద్దాం. చూడండి పిల్లలు, చూస్తూ ఉండండి. ఈ గ్రోత్ ఏమైందంటే, చప్పట్లు కొట్టండి మరి. అన్నా ఇలా వెలిగితే ఇలా చెట్టు అయిపోతానా, ఇలా వెలిగితే ఇలా అయిపోతానన్నా అంటే నువ్వు నేను ఇలా అయిపోతానని నేను అంటలా. ఇంత అందంగా ఉంటాం యేసయ్య దగ్గర, ఇంత అందంగా, ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఉంటామని చెప్పడానికి సంతోషిస్తున్న పిల్లలు, మనం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి, ఇతరులను వెలిగిస్తూ ఉండాలి. వెలుగు ఇతరులను గమనిస్తూ ఉంటారు. నీవు నేను ఇలా ఉండాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. మన టీచర్ గారిని ఒకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి రండి అమ్మ. మేము చిన్నగా బహుమతి ఇస్తాం, మళ్ళీ వెంటనే తీసేసుకుంటాం. రండి అమ్మ, ఒక ఫోటో తీసుకోమ్మా. మీ పేరండి? మా ఇలాగే ఉంటాయమ్మా. చప్పట్లు కొట్టండి ఒకసారి. వెరీ గుడ్. పట్టుకోండి, కాసేపు పట్టుకోండి, మీదే. ఓకే, తీసామమ్మా ఫోటో, ఇచ్చేయండి అమ్మ, మాది. ఓకే టీచర్ గారు ఒక్క నిమిషం. చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. చూసిన తర్వాత అన్న అలా కాదు ఇలా కాదు అని అనకూడదు. సో ఏం చూస్తున్నామో చూడండి, ఏం చూస్తున్నారో చూడండి. ఏముందన్నా పెద్ద మిక్కీ మౌస్ని చూపిస్తున్నారు. ఏముందన్నా ఇది ఒకటి చూపించారు. పిక్చర్స్ జాగ్రత్త చూస్తూ ఉండాలి. అక్కయ్య చూస్తున్నాను. మీరందరిది ఈ ఊరేనా? ఏం చూపిస్తారన్నా పద్దాక చూపిస్తున్నారు. డౌట్ ఏమైనా ఉంటే దీనిలో చూసుకోండి. డౌట్ ఏమైనా ఉంటే
డౌట్ ఏమైనా ఉంటే చూసుకోండి. మీ డౌట్లు ఏమైనా లేవని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. పిల్లలు చూస్తూ ఉన్నారు కదా, చాలా చక్కగా చూస్తున్నారు, చాలా ఆనందంగా చూస్తున్నారు, చాలా గొప్పగా చూస్తున్నారు. పిల్లలు అందరు టికెట్ తీసుకున్నారు కదా. ఏముందన్నా, ఏముందన్నా? పిల్లలు చూస్తున్నారా? ఏం మారింది? ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ ఏమైంది? మారిపోయింది. ఇలా తెల్లగా ఎలాగైతే ఉందో దేవుని నిన్ను నన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు, నిన్ను నన్ను మారాలని కోరుతున్నాడు. ఎలా మారుతామన్నా? ఇట్లాంటిది ఒకటి తీసుకుని మారిపోతామన్నా అంటే రాత్రికి రాత్రి మారిపోవటం కాదు. నీ మాట, పిల్లలు మనం మాట్లాడుకునే మాట, మనం ఇతరులను పలకరించే విధానం, మన చదువు, మన నడత దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇలా కోరుతూ ఉన్నటువంటి దేవుని దగ్గరికి వచ్చిన మనం మార్పు చెందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పిల్లలు గమనిస్తున్నారా? చక్కగా మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి చప్పుడు కూడా ఒకసారి ఒక మ్యాజిక్ చేస్తున్నాం. చూడండి, నా దగ్గర కొన్ని బాల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం బాల్ ఉంది? గ్రీన్ బాల్ వేసా. తర్వాత ఏం కలర్ ఉంది? ఎల్లో కలర్ వేసా. తర్వాత ఏం కలర్ ఉంది? రెడ్. ఈ రెండు రెడ్డే కదా, రెడ్ వేసా. పిల్లలు ఇలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను ఇలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని మందిరంలో ఇలా ఉండాలని ఇష్టపడుతున్నటువంటి నీవు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో కొన్ని మార్పులు చూద్దాం. చూడండి, మారాలని దేవుడు కోరుతున్నప్పుడు నేను ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడో మళ్ళీ కలర్స్ వేద్దాం. ఫస్ట్ ఏం కలర్ ఉంది? ఫస్ట్ గ్రీన్ ఉంది, గ్రీన్ వేసా. తర్వాత ఏం కలర్ ఉంది? ఇదేనా? ఇదే ఎలా? ఏ కలర్ వేయాలి? ఎల్లో కలర్ వేయాలి. నేను రెడ్ అయినా వద్దా? రెడ్ అయినా ఎల్లో అయినా? ఎల్లో వేసా. పిల్లలు చాలా జాగ్రత్త చూస్తూ ఉంటారు. తర్వాత ఏం కలర్ మిగిలిపోయింది? మనం ఫస్ట్ ఏం కలర్ వేసాం? తర్వాత ఏం వేసాం? పిల్లలు దేవుడు ఎలా ఉండాలని కోరుతుంటే మరి నువ్వెలా ఉన్నావు? అదేంటది? ఫస్ట్ ఏం కలర్ వేసాం మనం? తర్వాత ఏం కలర్ వేసాం? మరి ఏంటిది ఇలా వచ్చింది? అంటే మనం స్వతహాగా, పిల్లలు మన ఆలోచన, మనకున్నటువంటి ఆలోచనలు, మన నడవడిక దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఎప్పుడు చెడ్డగానే ఉంటున్నాయి, ఎప్పుడు దేవునికి అయిష్టంగానే ఉంటున్నాయి. నిన్ను నన్ను సక్రమంగా ఉండాలని దేవుడు నీకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అంటే బైబిల్ని ఇచ్చాడు. దేవుని సంఘాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క సన్నిధి, ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి దేవుని సన్నిధి ఉంది. ఉన్నా సరే మనం ఇలా ఉండకుండా మారిపోతున్నాం. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన ద్వారా యేసయ్యా నేను కరెక్ట్గా ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా, నేను కరెక్ట్గా ఉండటానికి ఇష్టపడుతున్నానని చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఇప్పుడు వేద్దాం. ఇప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఓ పని చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని యేసయ్యా, అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీవు నేను కరెక్ట్గా ఉండాలని ఇష్టపడదామని చెప్పి చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం కలర్ వేద్దాం? గ్రీన్. ఇక్కడ ఏం వేద్దాం? ఇది పిల్లల ప్రోగ్రామ్ అమ్మ, మీరందరూ డిగ్రీ స్టూడెంట్స్ వచ్చేసారు ఇక్కడికి. గ్రీన్ కలర్ వేసాం. తర్వాత ఏం కలర్ వేసాం? ఎల్లో. తర్వాత ఏం కలర్ వేసాం? రెడ్. ఈ రెడ్ కలర్ వేసిన తర్వాత దేవుడు నిన్ను నన్ను ఇలా ఉండాలని ఇష్టపడుతుంటే
నీవు నేను ఇలా మారటానికి ఇష్టపడుతున్నాం. కానీ మన కలర్ ఎక్కడ చేంజ్ అయిందో చూడండి, ఎక్కడ చేంజ్ అవుతుందో చూడండి. హా, చూసావా? మనం దేవుని నడతలో దేవుని ప్రార్థన చేసుకుంటే ప్రార్థన నీకు సహాయంగా ఉంటుంది. నీకున్న ఆటంకాలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న కష్టం, స్కూల్కి వెళ్తున్నామే, లెక్కలంటే భయమా, ఇంగ్లీష్ అంటే భయమా, లేదా టీచర్ అంటే భయమా, అరే కొంతమంది దీనికి వెళ్ళాలంటే భయం, అదో రకమైన వాసన వస్తుంది, వెళ్ళరు. మీకు తెలియదు భయం, వెళ్ళరు. నీకేం భయం? ఏ భయం లేదు. దేవుని దగ్గర నీవు దేవుడు తోడుగా ఉన్నటువంటి తోడును గురించి మనం ప్రార్థన చేసుకుంటే మనకున్న అన్ని భయాలు పోతాయి అన్నమాట. మనకున్న అన్ని భయాలని దేవుడు తీసివేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అలాగే మరొక అంశంలోకి వెళ్దాం. ఈ పాట ఎప్పుడైనా విన్నారా? అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్ళాలి. ఆ పాట ఎంతమందికి వచ్చు? యాక్షన్ చేసి చూపిస్తారా మీరు? తెలుసా యాక్షన్ మీకు వచ్చా? అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్ళాలి. తర్వాత